సినీ రంగంలో ఆమె ఒకప్పుడు టాప్ హీరోయిన్. ఎన్నో సూపర్ హిట్ చిత్రాల్లో నటించి తనకంటూ మంచి గుర్తింపు తెచ్చుకుంది. అయితే ఇండస్ట్రీలో మంచి ఫామ్ లో ఉన్నప్పుడే సినిమాలు వదిలేసి సన్యాసిగా మారింది. ఇంతకీ ఆ హీరోయిన్ ఎవరో తెలుసా? ఇండస్ట్రీలోని టాప్ హీరోయిన్లను చాలా మంది గ్లామర్ ప్రపంచాన్ని వదిలేసి మరో మార్గాన్ని ఎంచుకున్నారు. కొందరు అతిపెద్ద సూపర్ స్టార్ హీరోలతో కలిసి స్క్రీన్ షేర్ చేసుకున్న హీరోయిన్ అన్నిటినీ విడిచిపెట్టి బౌద్ధ సన్యాసిగా మారాలని నిర్ణయించుకుంది. ఇప్పుడు మాట్లాడుకుంటున్న హీరోయిన్ బర్మా మద. ఆమె మాజీ మోడల్. 1996లో అక్షయ్ కుమార్, రేఖలతో కలిసి కిలాడియోంకా కిలాడి చిత్రంతో బాలీవుడ్ లోకి అడుగుపెట్టింది. బర్ఖా మదన్ 1994లో ఫెమినా మిస్ ఇండియా పోటీలో విజేతలు సుస్మితా సేన్, ఐశ్వర్య రాయ్ బచ్చన్లతో కలిసి పోటీ పడి నటనపై దృష్టి పెట్టింది. ఆ తర్వాత 2003లో రామ్ గోపాల్ వర్మ దర్శకత్వం వహించిన బూట్ చిత్రంలో నటించింది. ఈ సినిమాతో ఓవర్ నైట్ స్టార్ అయింది. ఈ సినిమా తర్వాత బర్ఖా మదన్ కెరియర్ ఒక్కసారిగా మారిపోయింది. అతి తక్కువ సమయంలోనే వరుస సినిమాలో నటించింది. కెరియర్ మొత్తం దాదాపు 20 చిత్రాల్లో నటించింది. అలాగే పలు టీవీ షోలోనూ కనిపించింది. కానీ 2012లో బర్ఖా మదన్ అన్నిటినీ వదులుకొని బౌద్ధ సన్యాసిని కావాలని నిర్ణయించుకుంది. బౌద్ధ మతం భావాలకు ఆకర్షితురాలైన బర్ఖా మదన్ తన విజయవంతమైన వృత్తిని విడిచిపెట్టింది. బర్ఖా మదన్ సెరాజై ఆశ్రమం నుండి సన్యాసం స్వీకరించి తన పేరును వెన్ గ్యాల్డెన్ సౌండ్స్టైన్ గా మార్చుకుంది. బర్ఖా మదన్ ఇప్పుడు పర్వతాలలోని మఠాలలో నివసిస్తుంది.